ట్రంప్ గారి యొక్క పిలుపు మేరకు అమెరికన్ పాస్టర్స్, కొంచెం బాగా క్లోజెస్ట్ పాస్టర్స్ అందరినీ కూడా పిలిచి సీక్రెట్ పాస్టర్స్ మీటింగ్ అనేటువంటిది అరేంజ్ చేశారు. ఆ మీటింగ్ అరేంజ్ చేసినటువంటి ఆ సమావేశంలో ఒక పాస్టర్ గారు బయటకు వచ్చి వాళ్ళకి తెలిసినటువంటి చాలా మంది పాస్టర్లకి ఆ విషయాన్ని చేరదీశాడు. థర్డ్ పర్సన్ చాలా మందికి జరిగినటువంటి మీటింగ్ సమావేశంలో జరిగినటువంటి చర్చ అంతటిని కూడా చాలా మంది పాస్టర్లకి చేరదీశారు. ఇది నెమ్మదిగా అమెరికన్ పాస్టర్స్ అందరికీ కూడా షేర్ చేయబడింది. ఏం జరిగింది ఆ మీటింగ్లో అంటే, ఐ ప్రైజ్ ది లార్డ్, దిస్ ఇస్ పాస్టర్ హేమాన్. దేవుని యొక్క మహోన్నతమైన కృపలో వర్ధిల్లుతున్న మీ అందరికీ కూడా ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నత ప్రశస్త అతి శ్రేష్టమైన శుభనామంలో నిండు శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నానండి. అందరూ బాగున్నారని ఆశపడుతూ ఉన్నాము. మీ అందరి నిమిత్తమే మా యొక్క వ్యక్తిగత ప్రార్థనలో తప్పకుండా జ్ఞాపకం చేసుకుంటున్నాము. మీరు మాకు పంపించేటువంటి ప్రతి ప్రేయర్ రిక్వెస్ట్ని కూడా పర్సనల్గా తీసుకుని ఆ క్షణమునందే వాటి కోసం అయితే ప్రార్థించడానికి కూడా దేవుడు చక్కటి అవకాశాన్ని, అనుమతిని కూడా ఎప్పటికప్పుడు అందిస్తూ ఉన్నారు. ఈ రోజున చాలా ఆశ్చర్యానికి గురి చేసేటువంటి ఒక విషయాన్ని మీ అందరితో పంచుకోవాలి అనేటువంటి ప్రేరణ నేను కలిగి ఉన్నానండి. ఏంటి ఆ విషయం అని అంటే, రీసెంట్ డేస్లో నేను రాకడ సంబంధమైనటువంటి గుర్తులు, రాకడ సంబంధమైనటువంటి సూచనలు గురించినటువంటి సెషన్ని మనం కొనసాగిస్తూ ఉన్నాం. సుమారుగా ఇది నెల రోజుల క్రితం నుంచి కూడా మనం ప్రారంభించాం. ప్రతి శుక్ర ఆదివారాలు ఉదయం 7:45 అవి రిలీజ్ అవుతూ ఉన్నాయి. ఆ రాకడ సంబంధిత గుర్తులు సూచనలో మొన్న రీసెంట్గా చేసినటువంటి మరో రాకడ సూచన ఏంటి అంటే, ఆకాశములో సూచనలు, ఆకాశములో భయోత్పాతములు పుట్టును అనేటువంటి విషయాన్ని దేవుని మూలంగా మీ అందరికి కూడా తెలియజేసే ప్రయత్నం అయితే చేశాను. అది చాలామంది దాన్ని బట్టి కట్టబడ్డారు. అనేక మంది కూడా విషయాన్ని చేరదీయడంలో కూడా వారి యొక్క ప్రోత్సాహాన్ని, వారి యొక్క సహకారాన్ని కూడా అందించారు. అయితే నేను ఇది మాట్లాడినటువంటి సుమారుగా 2 డేస్ కంప్లీట్ అవ్వకుండానే అమెరికాలో ఒక ఆశ్చర్యకరమైనటువంటి, ఇంకా ప్రతి ఒక్కరి నోట కూడా ప్రస్తుతం మాట్లాడుకునేటువంటి ఒక పరిణామం, ఒక విషయం అనేటువంటి జరిగిందండి. ఏంటి అని అంటే, ట్రంప్ గారికి బాగా సన్నిహితురాలు, ఆవిడ ఒక దైవజనురాలు, ఆవిడ పేరు పాలా వైట్. ఆవిడ ట్రంప్ గారి యొక్క సేవకురాలు అన్నా సరే అతిశయోక్తి లేదంటాను. పర్సనల్ అడ్వైజర్ కూడా, పర్సనల్ పాస్టర్ కూడా. అన్నిటికీ మించి చాలా విషయాల్లో దేవుని మూలంగా ఆయన నడిపించడానికి కూడా చాలా ప్రత్యేకమైన పాత్రగా ట్రంప్ గారు ఆవిడకి చాలా దగ్గర స్థానాన్ని ఇవ్వడం అనేది కూడా జరిగింది. చాలా సర్మన్స్లో కూడా, మీడియా సమావేశాల్లో కూడా ఈ పాలా వైట్ అనేటువంటి వ్యక్తి కూడా ట్రంప్ గారి ప్రక్క నుండి దేవుడు మూలంగా మాట్లాడడం, దేవుడు ప్రతిష్ఠించినటువంటి అమెరికా ఆఖరి అధ్యక్షుడు అనడం, అలాగే చాలాసార్లు ఈ దేవుడిని ద్వారాగా నియమింపబడినటువంటి ఈ అధ్యక్షుడిని చంపడానికి సాతాను కూడా చాలా రకాలైనటువంటి ప్రయత్నాలు చేశాడు. కానీ దేవుడు ఆనాటి కాలంలో ఎలాగైతే తన ప్రతిష్ఠించబడినటువంటి జనాంగాన్ని ఎత్తిపట్టుకున్నాడో, అదేవిధంగా ట్రంప్ గారిని కూడా కాచి కాపాడుతున్నాడు అని చెప్పి చాలా సందర్భాల్లో కూడా ఆవిడ మాట్లాడడం జరిగింది. అంటే ఇది అఫీషియల్గా ఈవిడే అయి ఉండొచ్చు అని నేను అనట్లేదు, కానీ నాకున్నటువంటి కొన్ని సోర్సెస్ని బట్టి, నాకు వచ్చినటువంటి కొన్ని వార్తలను బట్టి ఆలోచిస్తే మేబీ ఈవిడే ఉండొచ్చు అని కూడా అనిపిస్తూ ఉంది. ఏమనంటే, ఇప్పుడు అమెరికన్ ప్రభుత్వం యుఎఫ్ఓస్ గురించి, ఏలియన్ జీవం గురించి బయటికి విడుదల చేయాలన్న ఆలోచన వాళ్ళు కలిగి ఉన్నారు. ఇదేదో కొత్తగా వచ్చింది కాదు, కానీ చాలా దశాబ్దాల కాలం నుండి కూడా ఈ ఉన్నాయి అనేటువంటి నమ్మకం కలిగిన వాళ్ళు ఉన్నారు, లేని వాళ్ళు కూడా ఉన్నారు. అయితే అమెరికా దగ్గర వాటి ఆధారాలు కూడా ఉన్నాయి. అవి ఉపయోగించుకున్నటువంటి క్రాఫ్ట్స్ కావచ్చు, వాటి యొక్క ఉనికి కావచ్చు, వాటికి సంబంధించినటువంటి సాక్ష్యాధారాలు కావచ్చు, ఇవన్నీ కూడా అమెరికన్ ప్రభుత్వం జాగ్రత్త పరిచి ఉంచింది. అంటే కేవలం అమెరికన్ ప్రభుత్వం మాత్రమే కాదు, కానీ రష్యా దగ్గర కూడా ఇలాంటి ఆధారాలు చాలా ఉన్నాయి. చాలా దేశాలకు సంబంధించినటువంటి గవర్నమెంట్స్ దగ్గర కూడా వీటికి సంబంధించినటువంటి ఆధారాలు ఉన్నాయి. అయితే ట్రంప్ గారి యొక్క ఆధ్వర్యంలో గడిచినటువంటి 6-7 months నుంచి కూడా ఆయన తరచుగా మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, ఎప్స్టీన్ ఫైల్స్ నుంచి ప్రజల్ని తప్పించడానికి యుఎఫ్ఓ డిస్క్లోజర్ లేదంటే ఏలియన్ ఫైల్స్ని విడుదల చేస్తానంటున్నాడు ఆయన అని కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. కానీ వాస్తవానికి ఎప్స్టీన్ ఫైల్స్ కంటే కూడా ముందుగానే యుఎఫ్ఓస్ గురించి మాట్లాడినటువంటి అధ్యక్షుడైన ట్రంప్ గారు. కాబట్టి ఎప్స్టీన్ ఫైల్స్ రిలీజ్ అవ్వక ముందు నుంచి కూడా
పైలట్స్ చూశారని, వీటిని విడుదల చేస్తాననేటువంటి మాట ఎంతో కాలం నుంచి కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అయితే రీసెంట్ డేస్లో ఇంక దాన్ని విడుదల చేయాలి అనేటువంటి ఆలోచన మాత్రమే కాదు, కానీ అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా పూర్తి అధికారం ఇచ్చేశారు. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వాటికి సంబంధించిన ఆధారాలన్నీ కూడా ప్రపంచ మీడియాకి అందించండి. దానితో పాటుకు ఒక ప్రత్యేకమైన వెబ్సైట్ని కూడా క్రియేట్ చేయండి. వాటిలో వాటన్నిటి ఆధారాలన్నింటినీ కూడా పొందుపరచండి. ప్రజలు చూడడానికి కూడా, ప్రజలు వాటి మీద రీసెర్చ్ చేయడానికి కూడా, ప్రజలు వాటిని అనుభవించడానికి కూడా చాలా అవకాశ విషయంలో అవుతాం అనేటువంటి విషయాన్ని మాట్లాడారు. అయితే రీసెంట్గా ట్రంప్ ఆధ్వర్యంలో పర్సనల్గా ఉన్నటువంటి కొంతమంది పాస్టర్స్ని పెట్టుకొని అమెరికాలో ఉన్నటువంటి కొందరు పాస్టర్స్ అందరినీ కూడా పిలిచి ప్రైవేట్గా మీటింగ్ అరేంజ్ చేశారంట. సీక్రెట్ మీటింగ్ అంటే ఒక మాటలో చెప్పాలంటే పాస్టర్స్ మీటింగ్ అనేటువంటిది చాలా సీక్రెట్గా అమెరికన్ పాస్టర్స్ అందరూ కూడా అరేంజ్ చేశారు. ఇది ఎందుకు అరేంజ్ చేశారు? ఆ మీటింగ్ కూడా సెల్ ఫోన్స్ అనేటువంటివి అలౌ చేయలేదు. ఫోన్స్ ఎవరో కూడా లోపలికి తీసుకుని వచ్చే అవకాశం అనేటువంటిది లేకపోయింది. ఇప్పుడు ట్రంప్ గారు దానికి సంబంధించినటువంటి అవకాశం ఇవ్వకుండానే వీళ్ళందరూ దీని గురించి మాట్లాడుకుంటారని అనుకుంటున్నారా? కాదు కదా. ట్రంప్ గారే, ఆయన ఒక క్రైస్తవుడు కనుక జరుగుతున్నటువంటి వాటన్నిటినీ కూడా ఆయన చూస్తూ లేఖనానుసారంగా ఆలోచించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నాడు కనుక ఏమో ట్రంప్ గారి యొక్క ఆధ్వర్యంలో, ట్రంప్ గారి యొక్క సమక్షంలో కూడా ఏలియన్స్ ఉన్నాయి అనేటువంటి నమ్మకంతో ఉన్నటువంటి పాస్టర్లు, నేను ఎలాగైతే మాట్లాడుతున్నానో నా వంటి పాస్టర్లు ఎవరన్నా ఆయనకి సమీపంగా ఉండొచ్చేమో, వాళ్ళు కూడా ఈ వ్యక్తికి విధమైనటువంటి విషయాలన్నీ కూడా ఆత్మూలంగా తెలియపరచొచ్చేమో. అందును బట్టి కూడా ఆయన మరింతగా బలపడి ఇది చాలామందికి చేరదేయలేనటువంటి ఆలోచనతోనే ఈయన ఆధ్వర్యంలో జరిగిస్తున్నారేమో. అది ఎవరికి తెలుసు? తెలియదుగా మనకి. కాబట్టి ఏమో నాకున్నటువంటి విశ్వాసం కలిగినటువంటి సేవకులు కూడా ట్రంప్ గారి సమక్షంలో ఉండొచ్చు అనేది నా యొక్క అభిప్రాయం. కాబట్టి ట్రంప్ గారి యొక్క పిలుపు మేరకు అమెరికన్ పాస్టర్స్, కొంచెం బాగా క్లోజెస్ట్ పాస్టర్స్ అందరినీ కూడా పిలిచి సీక్రెట్ పాస్టర్స్ మీటింగ్ అనేటువంటిది అరేంజ్ చేశారు. ఆ మీటింగ్ అరేంజ్ చేసినటువంటి ఆ సమావేశంలో ఒక పాస్టర్ గారు బయటకు వచ్చి వాళ్ళకి తెలిసినటువంటి చాలామంది పాస్టర్లకి ఆ విషయాన్ని చేరదీశాడు. థర్డ్ పర్సన్ చాలామందికి జరిగినటువంటి మీటింగ్ సమావేశంలో జరిగినటువంటి చర్చ అంతటిని కూడా చాలామంది పాస్టర్లకి చేరదీశారు. ఇది నెమ్మదిగా అమెరికన్ పాస్టర్స్ అందరికీ కూడా షేర్ చేయబడింది. ఏం జరిగింది ఆ మీటింగ్లో అంటే యుఎఫ్ఓ డిస్క్లోజర్ గురించి మాట్లాడారంట. అంటే అమెరికన్ గవర్నమెంట్ రిలీజ్ చేయబోయేటువంటి ఏలియన్ ఫైల్స్ గురించినటువంటి విషయాన్ని అక్కడ మాట్లాడినట్టుగా, మీకు తెలిసినంత మేరకు అనేక పాస్టర్లకి ఇది చేరదీయాలి అనేటువంటి ఆలోచనతో కూడా మీటింగ్ని అరేంజ్ చేసినట్టుగా కూడా కొన్ని వార్తలు అయితే ఆ ప్రాంతంలో మరి బలంగా తిరుగుతూ ఉన్నాయండి. ఏదైనా సరే నేను మొన్న కూడా చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, తర్వాత రోజుల్లో కూడా చెప్తా ఉన్నాను. ఈనాటి కాలంలో ప్రస్తుత దినాల్లో పాస్టర్స్ కూడా ఏలియన్స్ ఉన్నాయి అనేటువంటి మాటను ఉపయోగించడం మంచిదే. కానీ నేను నా బాల్య దినముల యందు చూసినటువంటి దర్శనాన్ని పట్టుకొని మీ అందరికి కూడా చెప్తా ఉన్నాను. కాబట్టి చాలా బలంగా, చాలా నమ్మకంగా, అన్నిటికీ మించి మహా గొప్ప ధైర్యంతో, ప్రభు దర్శనమందు ఉన్నటువంటి విశ్వాసంతో ఈ విషయాన్ని మరలా చెప్తా ఉన్నానండి. ఏలియన్స్ అనేటువంటిది దురాత్మలో, ఆకాశములో భయోత్పాతములు పుట్టును, మీరు సూచనలు చూస్తారు ఆకాశంలో అన్నటువంటి మాట, లోక 21లో ఉన్నటువంటి మాట ఏలియన్స్ గురించే. అలాగే అపోస్తులుడంటూ పౌలు గారు కూడా మనం పోరాడినది రక్తమాంసములతో కాదు కానీ వాయుమండల అధిపతులతో, అధికారులతో, దురాత్మల సమూహముతో, దేని గురించి మాట్లాడాడు. అలాగే అపోస్తులైనటువంటి యోహాను ప్రకటన గ్రంథంలో కూడా చాలా స్పష్టమైన రీతిలో 16వ అధ్యాయంలో కూడా మాట్లాడిన మాట ఘట సర్పము నాటి నుండి, క్రూర మృగము నాటి నుండి, అబద్ధ ప్రవక్త నాటి నుండి, కప్పల వంటి 3 అపవిత్రాత్మలు బయలు వెల్లుట నేను చూశాను అనేటువంటి మాట కూడా ఆయన ఉపయోగించారు. కాబట్టి ఇది బైబిల్లో లేని విషయం కాదండి. చాలామంది ఇప్పటికీ కూడా క్రైస్తవులు అనుకుంటా ఉన్నారు బైబిల్లో లేని దాని గురించి మాట్లాడుతున్నారు. కాదు, క్లియర్గా బైబిల్లో దురాత్మల గురించి, ఏలియన్స్ గురించి ప్రస్తావించబడింది. అది మనకు అర్థం కాలేదంతే. ఎందుకంటే లేఖనం మనకు అర్థం కాక మన ఇష్టానుసారమైన రీతిలో ఆలోచించాం. యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నాయని చెప్పారు, పౌలు గారు ఉన్నాయని చెప్పారు. అలాగే ప్రకటన గ్రంథం రాసినటువంటి అపోస్తులైనటువంటి యోహాను గారు కూడా దాని గురించి చాలా స్పష్టమైనటువంటి రీతిలో
ఆ దర్శనాన్ని ఆయన పంచుకోవడం అనేది జరిగింది. కాబట్టి అవి వచ్చేటువంటి కాలం సమీపించింది. దానికంటే కూడా ముందుగా చాలా దేశాలకు సంబంధించిన ప్రభుత్వ అధికారులందరూ కూడా వాటి ఆధారాలన్నీ కూడా ప్రపంచానికి విడుదల చేస్తారు అనేటువంటి మాట సుమారుగా సంవత్సరం నుండి కూడా నేను చెప్తా ఉన్నాను. ఆ కాలం నెరవేరేటువంటి సమయం వచ్చింది. ఏదైతే నేను చెప్పానో, ఏదైతే ముందు రోజుల్లో జరగబోయేటువంటి విషయాన్ని దేవుడి మూలంగా మీ అందరికీ కూడా ప్రకటించానో, ఆ విషయం అంతా కూడా నెరవేరేటువంటి కాలం సమీపించింది. బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకు పాస్టర్స్ అందరికీ కూడా ఈ విషయాన్ని తెలియపరచమన్నాడు అంటే, నేను అనుకోవడం ఏంటంటే అండి, ట్రంప్ గారు కోర్ క్రిస్టియన్ అండి. దేవుని యందు మహాభయభక్తులతో కూడినటువంటి జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. ఒకప్పుడు ఆయన ఎలాగున్నాడో తెలియదు, కానీ నిజమైన మారు మనసు కలిగి దేవుని కొరకు తన ప్రాణాన్ని సైతం త్యాగం చేయడానికి సిద్ధపడినటువంటి ఒక క్రైస్తవ నిజమైన నాయకుడిగా ఆయన కొనసాగుతున్నాడని నేనైతే నమ్ముతా ఉన్నాను. అయితే ఈయనకి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అంటే నాలాగా మాట్లాడేటువంటి పాస్టర్లు కూడా ఆయన దగ్గర ఉన్నారని చెప్తున్నాం కదా. ఆ విధంగా లేఖనాల్లో ఉన్నటువంటి విషయాలను కూడా ఆయన బాగా అర్థం చేసుకుని ఆయన కూడా దేవుడి దర్శనాలు ఇవ్వకుండా ఉంటాడా? ఇప్పుడు ఇజ్రాయేల్కి సపోర్ట్ చేసేటువంటి నాయకుడిని లేపినటువంటి దేవుడు ఆయనతో మాట్లాడకుండా ఉంటాడు, ఆయనకి దర్శనాలు చూపించకుండా ఉంటాడు. అంత్య దినాల్లో ఇజ్రాయేల్ కొరకు ప్రయాసపడేటువంటి నాయకుడు ట్రంప్ గారు కదా. ప్రపంచ శత్రువుతో పోరాడడానికి నియమింపబడినటువంటి వ్యక్తి ట్రంప్ గారు కదా. కాబట్టి ఆయనతో కూడా దేవుడు చాలా సమీపంగా ఉన్నాడని, దేవుని యొక్క సహవాసంలో కూడా ఆయన ఉన్నాడని చాలా ప్రత్యక్షతలు ట్రంప్ గారు కూడా దేవుడు చూపిస్తున్నాడు అనేటువంటి ఒక నమ్మకంతో నేను కలిగి ఉన్నానండి. అయితే ఈ పాస్టర్స్ మీటింగ్ ఎందుకంటే మీ విశ్వాసులకి, మీ క్రైస్తవ జనాంగానికి చెప్పండి అనే ఆలోచన ఏమన్నా కలిగి ఉన్నారేమో. నేను ఎలాగైతే 3 days క్రితం క్రైస్తవులకే కాదు కానీ చాలామందికి ఇది ఉపయోగపడుతుంది అనేటువంటి ఉద్దేశంతో చెప్పే ప్రయత్నం చేశాను. ట్రంప్ గారు అక్కడ ఉన్నటువంటి పాస్టర్స్ కూడా ఆలోచన కలిగి ఉన్నారేమో. ఎందుకనంటే సంఘం ఎత్తబడిన తర్వాత క్రీస్తు విరోధి ఆ సంఘం ఎత్తబడేటువంటి దాన్ని ఏలియన్స్కి ముడిపెట్టి, ఏలియన్స్కి లింక్ చేసి విడవబడినటువంటి అనేక మందిని మభ్యపరచడానికి, మాయ చేయడానికి కూడా వాడు వాటిని ఉపయోగించుకుంటాడు అనేటువంటి ఆలోచన వాళ్ళకు కూడా వచ్చిందేమో. దేవుడు నా ఒక్కడితోనే మాట్లాడ్డు కదండి, నా ఒక్కడితోనే మాట్లాడతలేదు కదా. దేవుడు నాతో పాటుగా చాలామందితో కూడా మాట్లాడే ప్రయత్నం ఆయన చేస్తూ ఉంటాడు. కొంతమంది దాన్ని నమ్మరు, నేను బలంగా నమ్మి ముందుకు వెళ్తా ఉన్నాను. కాబట్టి నేను ఏదైతే 3 days క్రితం ఏ ఉద్దేశంతో అయితే ఆ సెషన్లో ఆ విషయాన్ని గురించి నేను మాట్లాడానో అదే ఆలోచన అక్కడ ఉన్నటువంటి పాస్టర్లకి ట్రంప్ గారు కూడా కలిగి ఉన్నదేమో. కాబట్టి విడవబడేటువంటి సమయంలో యాంటీ క్రైస్ట్ ఉపయోగించేటువంటి ఆ కుయుక్తి నుంచి అనేక మందిని కాపాడడానికి కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఉంటుందనే ఆలోచనతో కూడా ఈ విషయాన్ని చాలామంది పాస్టర్లతో పంచుకోవడానికి ట్రంప్ గారు ప్రయత్నించి ఉండొచ్చు అనేటువంటి ఒక బలమైన నమ్మకం కూడా నేను కలిగి ఉన్నానండి. అందులో మాత్రం ఏ సందేహం లేదండి. అయితే కొంతమంది ఏమని అంటా ఉన్నారంటే, ఈవెన్ క్రిస్టియన్స్ కూడా, ఈవెన్ చాలామంది మాట్లాడే విషయం ఏంటంటే, ప్రాజెక్ట్ బ్లూ బీమ్ మీ అందరికీ చెప్పాను కదా, అంటే ఏలియన్స్ అనేటువంటివి లేవు అనేటువంటి గ్రూప్ కూడా ఉంది. కానీ ముందు ప్రభుత్వాలు లేని ఏలియన్స్ని ఉన్నట్టుగా చూపించే ప్రయత్నం చేస్తారో, ఒక అబద్ధ దేవుణ్ణి లేదంటే ఒక నాయకుడిని ఎన్నుకోవడం కోసమే ఆ మోసపూరితమైనటువంటి ఆలోచన కలిగి ఉంటారని కొంతమంది వాదిస్తూ ఉంటారు. కానీ అది ఎంత మాత్రమో కూడా నిజం కాదండి. లేని ఏలియన్స్ని ఉన్నట్టుగా చూపించే ప్రయత్నం అనేది పూర్తిగా కొట్టేస్తాను. అందుకే ఆధారాలు కదా బయట పెడుతున్నాడు ఆయన. ట్రంప్ గారు నిజంగా ఆధారాలు పెట్టాలన్న ఆలోచన ఎందుకుంది? ఎందుకంటే ఆయనకు కూడా ఆ ప్రేరణ వచ్చింది. ఎందుకంటే వీలైనంత త్వరగా ఇవి ఉన్నాయనేటువంటి విషయాన్ని ప్రజలకి చేర్చినప్పుడు మాత్రమే సంఘం ఎత్తబడిన తర్వాత మోసగించబడేటువంటి అనేక మందిని మనం రక్షించడానికి ఉపయోగపడుతుందనే ఆలోచన. ఒకవేళ ఒబామా గారు ఉన్నారనుకోండి, అది రిలీజ్ చేయనివాడాడు, ఆడు పొరపాటును కూడా రిలీజ్ చేయడు. వేరే గవర్నమెంట్ ఏదన్నా సరే రిలీజ్ చేయడానికి వాళ్ళు ఇష్టపడరు. కానీ అవి ఉన్నాయనేటువంటి నమ్మకం ప్రజలకు కలగాలి అని, యాంటీ క్రైస్ట్ యొక్క కుయుక్తి మాయ నుంచి ప్రజలను కాపాడాలి అనేటువంటి ఆలోచనతోనే పాస్టర్లు అందరూ కూడా పనిచేస్తున్నారు అని నేను నమ్ముతున్నానండి. నేను ఇది మాట్లాడినటువంటి 2 రోజులకి ఈ విషయం అమెరికాలో జరగడం అనేది చాలా 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 ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రభువును మరింతగా స్తుతిస్తున్నాను. ఎందుకని అంటారా, వాళ్ళు చెప్పేదానికంటే కూడా ముందుగా నేను చాలా విషయాలు చెప్తా ఉన్నాను దేవుడి మూలంగా. మీరు గమనించారో లేదో, యుఎస్ గవర్నమెంట్ రిలీజ్ చేసేటువంటి మాట్లాడేటువంటి అనేక విషయాల కంటే కూడా ముందుగానే, ఒక 3 days కావచ్చు, 1 week కావచ్చు, ఈవెన్ మంత్స్ కావచ్చు, దానికి ముందుగానే దేవుడి ద్వారాగా మీ అందరితో కూడా పంచుకునే ప్రయత్నం చేస్తున్నాను. మరలా చెప్తున్నాను, బాగా గుర్తుపెట్టుకోండి. శ్రమలలో సంఘం ఉండదు. శ్రమల కంటే కూడా ముందుగానే సంఘం ఎత్తబడుతుంది.
సంఘం ఎత్తబడేటువంటి కాలం కంటే ముందుగానే ఏలియన్స్ అనేటువంటి ఉన్నాయి అని ఆధారాలు విడుదల చేస్తారు. ఏలియన్స్ ఉన్నాయి అనేటువంటి అనేక సాక్ష్యాలు బయటకు వస్తాయి. ప్రజలు కూడా తమ కళ్ళతో వాళ్ళు వాటిని చూసే అవకాశం అనేటువంటిది కూడా ఉంటుంది. అంటే ప్రపంచం అంతా కూడా ఏలియన్స్ అనేటువంటివి కూడా ఉన్నాయి అనేటువంటి ఒక అభిప్రాయంలోకి వస్తారు. వచ్చిన తర్వాత సంఘం అనేటువంటిది ఎత్తబడుతుంది. ఎత్తబడిన తర్వాత అపవాది ఉపయోగించుకునేటువంటిది ఏదన్నా ఉందంటే ఏలియన్సే. ఎందుకంటే ఈ ముగ్గురు నోటికి కూడా మాటకి కూడా అధికారాన్ని కూడా లోబడేటువంటివి ఆ కప్పలు అంటే అపవిత్రాత్మలు అని చెప్పి ప్రకటన గ్రంథంలో చాలా క్లియర్గా రాయబడి ఉన్నాయి. కనుక మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సంఘం ఎత్తబడక ముందు ప్రజలందరికీ ఉన్నాయనేటువంటి అభిప్రాయం కలుగుతుంది. సంఘం ఎత్తబడినటువంటి అరక్షణంలో గంట కూడా పట్టదండి. సంఘం ఇలా ఎత్తబడిన తర్వాత అరక్షణంలోనే ఏలియన్స్ వచ్చి మొత్తం ప్రపంచం మీద దాడి చేస్తాయి. అప్పుడు ఆ అరక్షణానికి ముందుగా ఎత్తబడినటువంటి వారి యొక్క కారణం కూడా ఈ ఏలియన్సే అనేటువంటి ఒక అపోహని, ఒక చెడ్డ మోసకరమైనటువంటి ఒక ఆలోచనని పుట్టిస్తాడు. కాబట్టి సంఘం ఎప్పుడు ఎత్తబడతాదా అని చెప్పి వెయిట్ చేస్తున్నాయి ఈ దురాత్మలన్నీ కూడా, డిమాన్స్ అన్నీ కూడా, అపవాది శక్తులన్నీ కూడా, వాయుమండల అధిపతులన్నీ కూడా సంఘం ఎత్తబడేటువంటి ఆ క్షణం కోసం ఎదురు చూస్తున్నాయి. సంఘం ఇలా ఎత్తబడిన అరక్షణం కంటే కూడా చాలా మైన్యూట్ సెకండ్కి అవి వచ్చి ప్రపంచం మీద పడిపోతాయి. వెంటనే వాటి మీదకే వెళ్తుంది. ఎన్ని కోట్ల మంది మాయమవ్వడానికి గల కారణం ఇవే అనేటువంటి ఒక నమ్మకంలోకి ప్రజలు నడిపిస్తాడు. ఎందుకనంటే సంఘం ఎత్తబడేటువంటి క్రమంలో క్రీస్తుని అంగీకరించిన వారు ఎత్తబడతారు. కానీ సంఘం ఎత్తబడిన అరక్షణం తర్వాత క్రీస్తుని అంగీకరించిన వారు కాదు, ఇతర మతాలకు సంబంధించిన వారిని కూడా ఇవి వచ్చి అపహరించుకుని వెళ్ళిపోతాయి. చంపడం అన్నా, మాయం చేయడం అన్నా, తీసుకుని వెళ్ళిపోవడం అన్నా జరుగుతుంది. అప్పుడు యాంటీక్రైస్ట్ ఉపయోగించేటువంటి కుయుక్తి ఏంటంటే ఇది సంఘం ఎత్తబడుట కాదు, క్రైస్తవులు మాత్రమే కాదు, క్రీస్తుని అంగీకరించిన వారు మాత్రమే కాదు, ఇతర మతాలకు సంబంధించిన వారు కూడా చాలామంది కనబడట్లేదు. కాబట్టి దీన్ని తప్పుగా తీసుకోకండి, ఇది ఏలియన్స్ పని అని చెప్పి దాని మీదకి తోస్తాడు. 2 తెస్సలోనిక 2వ అధ్యాయంలో స్పెసిఫిక్గా రాసి ఉంచాడు. అబద్ధమును నమ్మేటువంటి రీతిలో ప్రజలు ఆ టైంలో ఉంటారు, మాయ చేస్తాడు అని క్రీస్తు విరోధి కోసం ఫస్ట్ లైన్ నుంచి కూడా అపోస్తులుడైనటువంటి పౌలు మాట్లాడుతూ 2 తెస్సలోనిక 2వ చాప్టర్లో ఆ మాటలన్నీ కూడా కనబడతాయి. కాబట్టి సంఘం ఎత్తబడేటువంటి అరక్షణం ఎత్తబడక ముందే ఉన్నాయనేటువంటి నమ్మకం పుడుతుంది, పుట్టిస్తాడు వాడు, చూపిస్తారో. సంఘం ఎత్తబడిన తర్వాత కూడా అరక్షణంలో వచ్చి దాడి చేస్తాయి. ఈ విషయాన్ని మీరు గమనించండి. రీసెంట్గా నేను మాట్లాడిన వీడియో కూడా చివరిలో మీ అందరికీ కూడా అందించే ప్రయత్నం అయితే చేస్తాం. చాలామందికి షేర్ చేయవలసిన అవసరం ఉంది, ఉపయోగపడుతుంది అనేక మందిని మార్చడానికి. ఒకవేళ క్రీస్తునందు రక్షించబడిన వారు మాత్రమే కాదు కానీ విడవబడిన వారికి కూడా ఇది ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది అంటే తప్పకుండా షేర్ చేయండి. ఒక మాట మాత్రం మళ్ళీ రిపీటెడ్గా చెప్తున్నాను, దేవుని రాకడ చాలా దగ్గరగా ఉంది. సంఘం ఎత్తబడేటువంటి సమయం చాలా సమీపంగా ఉంది. ఎంతమంది నమ్మినా నమ్మకపోయినా, ఎన్ని విధాలుగా మాట్లాడుకున్నా నాకు ఏం నష్టం లేదు. కానీ ఒకానొక రోజున మాత్రం ఈ మాటలన్నీ కూడా జ్ఞాపకం చేసుకుని మీ రొమ్ము కొట్టుకొని మీ గుండెలు బాదుకొని ఏడ్చేటువంటి పరిస్థితుల్లో మీరు ఉండకూడదు అని చెప్పి మీ అందరి ఆత్మల రక్షణార్థమై ప్రేమించే ఒక ప్రియ సేవకుడిగా మీ అందరితో కూడా ఈ విషయాన్ని ధైర్యంగాను రిస్క్ చేసి కూడా మీ అందరితో ఈ విషయాన్ని పంచుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నానండి. UFO ఫైల్స్ రిలీజ్ అవ్వబోతూ ఉన్నాయి. అవి విడుదల అవ్వడం అనేటువంటిది చాలా అవసరం. అది విడుదల కాబోతుంది. ఇంతకాలం దేవుడు దాన్ని విడుదల చేయడానికి ఆయన అనుమతి ఇవ్వలేదు. కానీ ఇప్పుడు మాత్రం వాటిని విడుదల చేసేటువంటి అవకాశాన్ని, అనుమతిని కూడా దేవుడు ఇస్తూ ఉన్నాడు. దేవుడి యొక్క అనుమతి లేకుండా ఏది కూడా జరగదు. యాంటీక్రైస్ట్కి బయటకు రావాలన్నా, 3 యెరూషలేము కట్టాలి అన్న, 2000 సంవత్సరాల నుంచి వెతికిలాడినటువంటి ఎర్రని పెయ్య దొరకాలన్నా ఆయన ఒక అనుమతి కావాలి. కాబట్టి ఆ కాలం సమీపం, ఆ కాలం నెరవేరేటువంటిది అంతా కూడా దేవుని చేతిలో ఉంటుంది. 2000 సంవత్సరాల నుంచి వెతుకుతున్నటువంటి ఎర్రని పెయ్య ఈ మధ్యకాలంలో వాళ్ళు సేకరించి దాన్ని బలి ఇవ్వలేదా? ఇదంతా కూడా దేవుని చిత్తం కదా, ఇదంతా కూడా దేవుని యొక్క రాకడ కాదా, గుర్తు కాదా? పైగా క్లియర్గానే మాట్లాడు, ఆకాశంలో మీరు సూచనలు, భయోత్పాతంలో పడతాయి, సూచనలు చూస్తారు. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయంలో కూడా ఆ 3 అపవిత్రాత్మలు కూడా సూచనలను చెయ్యునట్టి దయ్యముల ఆత్మలే. ఏలియన్స్ అనేటువంటివి ఏమేమో కాదు, అవి డిమాన్స్, దురాత్మలవి, నెఫీలిమ్స్ యొక్క ఆత్మలు, అన్క్లీన్ స్పిరిట్స్. దీని మీద ఎన్నిసార్లు మాట్లాడానంటే అన్నిసార్లు మాట్లాడానండి.
కాబట్టి ఈ రాకడ సంబంధమైనటువంటి విషయాల గురించి మాట్లాడిన ప్లేలిస్ట్ కూడా చివరిలో మేము యాడ్ చేసే ప్రయత్నం చేస్తాం. అది చూడడానికి కూడా మీరు అందరూ కూడా ప్రయత్నం చేయండి. ఇంకా చాలా ఇన్ఫర్మేషన్స్ వస్తూ ఉన్నాయి. మాట్లాడేటువంటి సమయం వచ్చినప్పుడు, దేవుడు అనుమతి అందించినప్పుడు మీ అందరితో ఈ విషయాలు పంచుకోవడానికి నా వంతు ప్రయత్నం తీవ్రమైన రీతిలో ఉంటుందని నేనైతే కోరుతా ఉన్నాను, నమ్ముతా ఉన్నాను. కాబట్టి ప్రార్థించండి, సిద్ధపడండి. అనేక మందిని సిద్ధపరచడానికి కూడా మీ ప్రయత్నం చేయవలసిందిగా నేనైతే కోరుకుంటా ఉన్నాను. మరొకసారి దేవుని పేరిట శుభాలు తెలియపరుస్తా ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమెన్.